మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, మొత్తానికి ప్రతి ట్యూస్డే ఫ్రైడే ఏదైతే ప్రగతి ప్రజాభవన్ నడుస్తుందో ఆ ప్రజావానికి విశేష స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మాట్లాడడానికి బాధ్యతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏమైంది అంకుల్ దేనికోసం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70,000 మంది అంగన్వాడీ గత ప్రభుత్వం హామీ ఇవ్వడం, అంగన్వాడీ టీచర్ల ఆయాలందరికీ కూడా వేతనాలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే ఆ ప్రతిపక్షం ఉన్న పార్టీని కూడా మేము కలవడం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కూడా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పడం కూడా జరిగింది. ఆ మేరకే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టో 18,000 వేతనం ఇస్తామని అసెంబ్లీలో కూడా ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని వెంటనే నెరవేర్చాలని, అట్లాగే అదనపు పనులు ఐసిడిఎస్లో మహిళాభివృద్ధి పనులు, శిశు సంక్షేమ శాఖ పనులు తప్ప వేరే ఇతర సంక్షేమ పథకాలలో అంగన్వాడీ టీచర్లను ఉపయోగించకూడదని, బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయొద్దని, అట్లాగే అంగన్వాడీ టీచర్ ఆయాలకు కూడా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే గ్రాడ్యుయేటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనేది మేము ఈ డిమాండ్ల మీద ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజా దర్బార్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే అంగన్వాడీ టీచర్లందరికీ మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని, ఈరోజు మీరు ఇచ్చినటువంటి డిమాండ్లను ఏదైతే మీ గతంలో ఇచ్చిన డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని ఈరోజు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకేం డిమాండ్ చేస్తారు? ఎంతమంది ఉన్నారు? 35,000 మంది టీచర్లు, 35,000 మంది ఆయాలు, మొత్తం 70,000 మంది ఉన్నాము అంగన్వాడీ టీచర్లము. ఈరోజు పొద్దున్న 8 గంటలకు రావడం జరిగింది. మాకు అంతకుముందు కమిషనర్గా పనిచేసిన దివ్య మేడం కోసం ఇంతసేపు వెయిట్ చేసి మా డిమాండ్స్ మీద మేడంకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే మాకు 2 months నుండి బడ్జెట్ లేదు అని శాలరీస్ రాలేదు. ఇప్పుడు మాకు ఆ శాలరీస్ కూడా తొందరగా బడ్జెట్ కేటాయించి, ఎందుకంటే అంతా లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి 13,650 రూపాయల జీతం వస్తుంది. 6,800 రూపాయలు ఆయాలకు వస్తుంది. అందుకని చెప్పేసి మాకు 2 నెలల నుండి జీతాలు లేక చాలామంది అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మన సీఎం గారు కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం తొందరగా జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 18,000 రూపాయల జీతం వచ్చారా, డీజిల్ పెంచాలని, అది 2 నెలల జీతం ఇచ్చుకుంటూ జీతం 18,000 రూపాయలు పెంచి అంటే మేనిఫెస్టోలో పెట్టిండ్రు. దాన్ని కూడా తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత ఏంటంటే మాకు ఇప్పుడు వచ్చేది ఎండాకాలము, మాకు ఎప్పుడు సెలవులు ఎప్పుడు ఉండవు. ప్రతి మేలో కూడా మేము స్కూల్ నడిపించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాకు కూడా స్కూళ్ళలాగా మాకు సెలవులు ప్రకటించాలని చెప్పేసి ఇంటికి రేషన్ ఇస్తాము. పిల్లలకు రాకుండా ఇబ్బంది అవుతుంది, ఎండలు బాగా ఉన్నందున పిల్లలు రారు. కాబట్టి మాకు కూడా మేలో సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మరి అవుతుంది అనుకుంటున్నారా మీరు? కావాలని అయితే మేము డిమాండ్గా అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాము. 2 రకాలుగా చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం సమస్యల్ని ముఖ్యమంత్రి తీరుస్తున్నారు. మా అంగన్వాడీ టీచర్స్ కూడా తప్పకుండా తీరుస్తారని మేము అనుకుంటున్నాం. మాకు పనికి తగిన వేతనం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకమైన పని ఆ రకమైన పని కాదండి అసలు. ఫస్ట్ మాకు ఏ పనులు చెప్పినా చేస్తాం, మా ప్రజల కోసం, మా ఊరు మా గ్రామ ప్రజల కోసానికి మేము చేస్తాము. కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చినాము. మాకు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మాకు కూడా ఖర్చులు ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా మాకు వేతనాలు పెంచాలి. ఇక ఏ పని చెప్పినా చేస్తాం మా వాళ్ళ కోసానికే. కాబట్టి కనీసం ఈ వేతన సవరణ ఆయన ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారని మేమైతే ఆశిస్తున్నాం తప్పకుండా.